మేడం ఒక్కరోజు సడన్ గా నా ఇంటి ముందుకి కొంతమంది వచ్చి నాకు అసలు ఏం అర్థం కాలేదు మేడం. ఒక్కసారిగా ఈ పిల్లల్ని తీసుకుని నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు మేడం. మీ హస్బెండ్ తో కూడా ఒకసారి మేడం తో మాట్లాడించండి. ఏంటమ్మా మీరు బెట్టింగ్లు అది ఆడి అమ్మి మరి డబ్బులు కట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారంట. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? మీరు జీవితంలో ఒంటరిగా నడి రోడ్డు మీద నుంచుంటే గానీ మీకు జీవితం అంటే విలువ ఏంటో తెలిసి రాదు. నా భార్య పరువు లేకుండా చేసేటట్టు ఉద్యోగాలు చేయని భర్త లేకుండా బతకలేరు అని అనుకుంటున్నారా? ఈ అహంకారం దేనికి మీకు? ఎలా కష్టం చేసి బతుకుతుంది, ఎలా బతుకుతో చూస్తానని చెప్తున్నారు. నువ్వెలా బతుకుతావో ఆలోచించుకో. ఎలా మాట్లాడుతున్నాడు అసలు మార్చుకోడమ్మా, అతను మనసు మార్చుకోడు కాబట్టే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, మనకి విజయవాడ నుంచి హరిత అని మెసేజ్ చేశారు. తనేంటంటే నాకు విడాకులు కావాలి హస్బెండ్ తో, బట్ ఈ డెసిషన్ కి వచ్చే కన్నా ముందు నేను మేడం తో మాట్లాడాలనుకుంటున్నాను అని మెసేజ్ చేశారు. తను ఒకసారి డైరెక్ట్ గా కాల్ లోకి తీసుకుంటాను మేడం. తీసుకోండి. ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో హలో, హరిత గారా మాట్లాడుతుంది? అవును మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, నేను ప్రసన్నాన్ని మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నిన్న మాట్లాడటం జరిగింది మీతో. మనతో కృష్ణకుమారి గారు ఉన్నారు, ఫ్యామిలీ కౌన్సిలర్. మీరు మీ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా మేడం కి ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే మేడం. రైట్, చెప్పమ్మా హరిత. మేడం నమస్తే మేడం. మా ఆయనతో నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను మేడం. ఎందుకమ్మా? మేడం నేను చాలా విసుకెత్తిపోయాను మేడం. అసలు ఏం జరిగింది చెప్పండి. మొదటి నుంచి మీరు పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేకపోతే పెళ్ళే మేడం? నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు మేడం. ఏం చేస్తుంటాడు ఆయన? ఆయన సరిగ్గా ఇదేని చేయడు మేడం. ఏ జాబ్ కి వెళ్తే ఆ జాబ్ మానేస్తాడు మేడం. ఒక 1 month కంటే ఎక్కువ చేయడు. అంటే ఏంటంటే మేడం, ఆయనకి చొక్కా నలగకుండా ఇస్త్రీతో వెళ్ళి అలా చెమట పట్టకుండా వచ్చేయాలి. కష్టపడటం అయితే కష్టపడకూడదు. కష్టపడలేడు. ఏది చేసినా 1 నెలే మేడం, అంతకు మించి చేయడు మేడం. మీరేమన్నా చేస్తారమ్మా? ఇప్పుడు రీసెంట్ గా ఫుడ్ కోర్ట్ అది పెట్టాం మేడం. అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని మేడం. కష్టపడి చదివిపించారు. అందరిలో మా ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్ మేడం. మేమే కొద్దిగా తప్పులో ఉన్నామని ఎన్నో అవమానాలు పడ్డాడు మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి అవన్నీ చూసుకుంటూ వచ్చి అలా అయినా కష్టపడి 1 రూపాయి సంపాదించాలన్న ఆలోచనతో నేను చేస్తున్నాను మేడం. ఈ రోజు నా పరిస్థితి ఎలా ఉందంటే అసలు నా మీద నాకే చాలా బాధగా ఉంది మేడం. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 పిల్లలు మేడం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఫైనల్ గా అసలు ఆయన సరిగా స్థిరత్వం లేదు, ఉద్యోగాలు చేయడు. మరి విడాకులు తీసుకోవాలి అన్నంత నిర్ణయానికి రావటానికి అతని వైపు నుంచి నువ్వు పడిన ఇబ్బందులు ఏంటో చెప్పమ్మా ఒకసారి. మేడం, అతను ఒక ఉద్యోగం అంటూ చేయడు కదా మేడం. చేయడు. నేను రీసెంట్ గా ఫుడ్ కోర్ట్ పెట్టాను మేడం. దాంట్లో కూడా తను ఉన్నాడు మేడం. నేనే వెళ్ళి చేయాలి మేడం. అక్కడికి వెళ్ళడానికి కూడా నేను పొద్దున్నే లేచి పిల్లల్ని నర్సరీకి పంపించుకుంటా. ఆ షాప్ లో చేసుకోవడానికి ఈయనకి వండి పెట్టి బట్టలు ఐరన్ చేసి ఇస్తే వేసుకొని వెళ్ళి కౌంటర్ లో కూర్చుంటాడు మేడం. కౌంటర్ లో కూర్చొని ఆయన చేసే నిర్వహణ అంతా ఎంత కాదు మేడం. విసుగు చెందిపోయా నేను అతని వల్ల, బాగా విసుగు చెందిపోయా. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని అమ్మా నాన్నల దగ్గర కొన్ని తెచ్చుకొని, నేను ఒక్కదే కూతురుగా మేడం, అమ్మా నాన్నల దగ్గర తెచ్చుకొని కొంత ఇల్లు కొనుక్కున్నాం మేడం. అందరి మొహం మీద తన్నట్టు చుట్టాలందరినీ పిలిచి గృహప్రవేశం ఎంతో వైభవంగా చేసుకున్నాను మేడం నేను. మేడం ఒక్కరోజు సడన్ గా నా ఇంటి ముందుకి కొంతమంది వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయాలన్నారు మేడం. ఎందుకు ఖాళీ చేయాలి ఏంటని నాకు అసలు ఏం అర్థం కాలేదు మేడం. ఒక్కసారిగా
క్రికెట్ బెట్టింగ్లు కట్టాడంట మేడం. అయ్యో, రూపాయి 2 రూపాయలు కాదు మేడం, కోటి రూపాయలు మేడం. అబ్బో, లక్షల్లో కూడా కాదు మేడం, కోటి రూపాయలు కట్టాడు మేడం. కట్టి దాని కింద ఇల్లు నేను చేసిన పొరపాటు ఏంటంటే మేడం, ఇల్లు కొని నా పేరు పెట్టుకోకుండా నా భర్త కదా అని అతని పేరు మీద పెట్టడం చేసిన తప్పు మేడం. నమ్మి కాదమ్మా హరిత, ఇప్పుడు తను ఒక జాబ్ చేయడు అనేది మీకు తెలుసు ఆల్రెడీ, స్థిరత్వం లేదు అనేది. మరి అప్పుడు కూడా ఇల్లు తన పేరు మీదే ఎందుకు పెట్టారు? ఎన్ని రోజులు అవుతుంది మీరు అసలు ఇల్లు తీసుకుని? అవుతుంది మేడం, 1 సంవత్సరం అవుతుంది ఇల్లు కొని. కాదమ్మా, మరి కనీసం జాయింట్ అన్నా పెట్టాల్సింది కదా. అతని పేరు మీద ఎందుకు పెట్టినట్టు ఇల్లు? అతను ఏమన్నా అడిగాడా నా పేరునే పెట్టాలి అని? అంటే నాన్నగారు ఏమన్నారంటే, ఎందుకులే అమ్మా మా అల్లుడు గారి పేరు మీదే పెట్టు, ఏముందలే నాది కూడా అట్లా నా పేరు మీద ఉంది కదా, ఎందుకులే అని చెప్పేసి అన్న వరకు పెట్టాను మేడం నేను. సరేలేమ్మా, అయిపోయింది. ఇప్పుడు మరి వీళ్ళందరూ ఏమంటారు, ఈ క్రికెట్ బెట్టింగ్ వాళ్ళందరూ? మేడం వచ్చి ఇప్పుడు సామాన్లన్నీ తీసి ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాలన్నారు మేడం. ఈ పిల్లల్ని తీసుకుని నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు మేడం. నేను ఫుడ్ కోర్ట్ లో కౌంటర్ దగ్గర కూర్చుంటే వచ్చిన సరుకులు అమ్ముతున్నాడు, ఇవన్నీ అమ్ముతున్నాడు క్యాషియర్ గా అనుకున్నాను, గానీ నా కొంపెలా ముంచుతాడు అనుకోలేదు మేడం నేను. ఓహో, ఇప్పుడు ఫుడ్ కోర్ట్ లో కూడా డబ్బులు ఆగమాగం చేశాడనమాట. చేశాడు మేడం. అక్కడికి కస్టమర్స్ వస్తారుగా మేడం, వాళ్ళతో మాట్లాడుకుంటా డీల్ కుదుర్చుకున్నాడు మేడం. ఇట్లా క్రికెట్ బెట్టింగ్లు, ఫ్రెండ్ ఎవరో ఒక అతను క్రికెట్ బెట్టింగ్ కట్టి అతనికి 10 లక్షలు ఏమి వచ్చాయంట, వాళ్ళ భార్యకి బంగారం అది కొని ఇచ్చాడంట. ఇతను కూడా ఇక నాకు చూపించేస్తాడు, ఇక డైమండ్ నెక్లెస్ లో చేయించేద్దామని చెప్పేసి 1 కోటి రూపాయలు కట్టాడు మేడం. 1 కోటి రూపాయలు కట్టాడు. మరి 1 కోటి రూపాయలు కట్టాడు. ఇప్పుడు ఏమంటున్నారమ్మా వాళ్ళందరూ? వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు మేడం. కట్టాల్సిందేనంటున్నారు, ఊరుకోరంట మేడం. అసలు ఇంటి పక్కన వీళ్ళంతా అసలు ఎంతో గౌరవంగా బతికారు మేడం. నేను ఇప్పటి వరకు అతను ఏమి చేసినా చేయకపోయినా నేనే ఫుడ్ అది పెట్టుకొని ఫుడ్ కోర్ట్ పెట్టుకొని నూడిల్స్ బండి పెట్టుకొని అట్లనే లాక్కొస్తున్నాను మేడం. అతను ఏమి చేయకపోయినా సరే నాకు 1 రూపాయి సంపాదించి పెట్టపోగా ఈ రోజు అతను చేసిన పని ఏంటంటే నాకు నడి రోడ్డు మీద నన్ను నా పిల్లల నుంచో పెట్టేశాడు మేడం. కాదు హరిత, ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 2 నెలలు అవుతుందండి. అంటే మొన్న ఎవరికి మొన్న మధ్య మేడం నాకు అసలు ఇది ఎవరికి వాళ్ళకి నేను బ్రతులాడి టైం అడిగాను మేడం. 10 రోజులు, ఒక 6 రోజులు అలా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇతనికి ఏ బాధ్యత లేదు మేడం. ఇప్పుడు కూడా అతనిలో దర్జా తగ్గలేదు మేడం. ఈ చిన్నపిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలి మేడం? ఇల్లు లేకపోతే ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? ఇల్లు ఎంత పెట్టి కొనుక్కున్నామా? ఇల్లు వచ్చేసి అయింది మేడం, మామూలుగా ల్యాండ్ కొని కట్టేసరికి అయింది మేడం, ఒక 20 లక్షలు 30 లక్షలు అలా అయింది. మరి 20-30 లక్షలు దానికి 1 కోటి రూపాయలు అప్పు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు రీసెంట్ గా రేటు పెరిగింది మేడం దానికి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? 1 కోటి పైనే ఉంది మేడం దాని వాల్యూ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నేనేం చేస్తాను మేడం, నాకు అసలు ఏం చేయాలో అర్థం కాకే నేను మీకు కన్సల్ట్ అయ్యి అసలు మీకన్నా చెప్తే నా బాధ తగ్గిద్ది, మీరు ఏదో సహాయం చేస్తారని. కాదు హరిత, ఇప్పుడు ఒకటి క్లారిటీ ఇవ్వమ్మా. ఇప్పుడు ఇల్లు పోయింది, బెట్టింగుల్లో పెట్టాడు, అమౌంట్లు అయితే పోగొట్టుకున్నారు, దానికైతే ఏం చేయలేము. ఒకటి, ఇప్పుడు అది కాకుండా నీ భర్తలో మార్పు వస్తే నువ్వు మళ్ళీ తిరిగి అతనితో ఉండటానికి నువ్వు రెడీగా ఉన్నావా? మరి ఇంకంతకు మించి ఏం చేస్తాను మేడం నేను? అతను మారితే ఇప్పటికైనా ఏదో ఒకటి చేసుకొని 1 రూపాయి సంపాదించుకుందామంటే ఇప్పటికి కూడా నేను అతనితో కలిసి ఉంటాకి రెడీగానే ఉన్నా. కానీ అతను మారిపోతే మాత్రం అసలు అతను నాకు వద్దు మేడం. సరేనమ్మా, నేను ఒక మాట చెప్తాను విను. ఇప్పుడు ఈ రకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు మారరమ్మా. మేడం ఏదో ఆశాజనకంగా నీ మనసులో ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని అన్నారు, కానీ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మారరు. హరిత గారు, మీరు మీ హస్బెండ్ తో కూడా ఒకసారి మేడంతో మాట్లాడించండి. తన వర్షన్ ఏంటి, అసలు తను ఎలా ఉన్నాడు అనేది కూడా మాకు క్లియర్ గా అర్థమవుతుంది. మీ హస్బెండ్ ని కాన్ఫరెన్స్ లోకి తీసుకోగలుగుతారా? మాట్లాడతారా ఆయన?
మాట్లాడతారు మేడం. మేము షాప్ లో ఉంటారు మేడం, ఖాళీగానే ఉంటారు, కూర్చుంటారు. ఓకే, మాట్లాడించండి, ఒక్కసారి కాన్ఫరెన్స్ కలపండి. సరే మేడం, ఫోన్ కలుపుతాను మేడం. ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर। హలో 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 మేడం. మేడం లైన్ లో ఉన్నారు కొంచెం. హలో మేడం ఒక నిమిషం ఉండండి మేడం. మాట్లాడండి మేడం. మేడం మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడండి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రవిరాజు అండి. రవిరాజా, ఏంటమ్మా మీరు బెట్టింగ్లు అది ఆడి ఇల్లు అమ్మి మరి డబ్బులు కట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారంట. మరి మీరు ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారు ఈ క్రికెట్ బెట్టింగ్ మీద? హలో, అదేనమ్మా, క్రికెట్ బెట్టింగ్ చేశారా మీరు అసలు, లేదా మీ ఆవిడేమన్నా కావాలని మిమ్మల్ని బ్లేమ్ చేస్తుందా? మొత్తం నన్ను నా భార్య పరువు లేకుండా చేసేటట్టుంది. ఏంటండి, నేను బెట్టింగ్లు అనేది ఇంతమందికి మా ఫ్రెండ్ ఆడేవాడు, నేను పక్కన కూర్చొని చూస్తా ఉండేవాడిని. నా ఫ్రెండ్ కానీ నువ్వు కూడా ఒకసారి బెట్టింగ్ కాస్తావా అంటే, వద్దా నేను నాకు వద్దు, ఇప్పుడే మేము ఇంప్రూవ్ అవుతున్నాం, ఇప్పుడు నాకు అవన్నీ ఆలోచన లేదంటే, మా ఫ్రెండ్ ఏంటంటే నువ్వు పెట్టుగా, నీకు ఎందుకు, నేను ఎంత గెలిచాను నువ్వు అంతకంటే ఎంత గెలుస్తావు, నీకు ఆ టాలెంట్ ఉంది అని చెప్పిండు. సరేలే అని చెప్పేసి నేను ఆడానండి. అప్ అండ్ డౌన్ అవుతుంది, వస్తుంది పోతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడు ఇంతవరకు సంపాదించే కదా, నా భార్యకు నేను ఒక సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఆలోచనతో ఆడినానండి. అది కొద్దిగా అవకతవకలు అయినాయి, బెట్టింగ్లు అయినాయి, లాస్ అయిపోయినాను. వెళ్ళి కూడా లేకుండా చేసేసాడు. అది కాదయ్యా, ఇప్పుడు వాళ్ళందరికి పోనీ ఈ ఇల్లు లేదనుకో, అనుకుందాం, నువ్వు ఈ అప్పు ఎట్లా తెచ్చేవాడివి? హలో, ఇప్పుడు ఈ ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు అమ్మి కడతాను అని వాళ్ళందరూ నీ ఇంటికి మీదకి వచ్చారు. మరి ఒకవేళ ఈ ఇల్లే లేదనుకోమ్మా, ఏం చేసేవాళ్ళు మీరు? ఇల్లు ఉండదని ఆడలేదండి, ఇంకా సంపాదిస్తామని ఆడినాను. ఈ మాదిర లాస్ అవుతానని నేను అనుకోలేదు. ఇప్పుడు అప్పులోళ్ళు అందరూ వచ్చారు కాబట్టి ఇల్లు కూడా అమ్మాలా అనే స్థితికి వచ్చాము. అది కాక నా భార్య తెలియకుండా నేను మొత్తం అంతా అమ్మేశానండి. ఏది ఇల్లు? అవును, ఇల్లు అమ్మేశారు. విన్నారా మేడం? ఇల్లు అమ్మేశారు. చెప్తున్నాడు, విన్నారా మేడం? అసలు ఇదిగో చూడయ్యా, ఇదిగో చూడయ్యా, చేసింది తప్పు, ఇంకా బుకాయించుకు. సరే, నీ అంత బాధ్యత లేనాడికి ఒక ఉద్యోగం స్థిరంగా చేయటం రాదు, మరి ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ కూడా నువ్వు ఇక ముందు కూడా ఆ అమ్మాయి ఏదన్నా కష్టం చేసుకున్నా కానీ ఆ అమ్మాయిని కష్టాన్ని ఫలితం ఇచ్చేలాగా, పిల్లలకు పెట్టుకుని చూసుకునేలాగా ఉండేలాగా లేవు నువ్వు. అందుకని చెప్పి నీలాగా డబ్బులు ఎట్లయినా సరే ఈజీగా సంపాదించేయాలి, ఈజీ మనీకి అలవాటు పడే వాళ్ళే ఈ బెట్టింగ్లో పెడతారు. అందుకని కాదు రాజుగారు, మీరు ఈ బెట్టింగ్లు ఇవి కాకుండా కష్టపడి సంపాదించుకోలేరా? కష్టపడి సంపాదించేదానికి ఉందండి మార్గం, లేదన్నట్లే కాదంటే ఎంత కష్టపడినా ఏం చేసినా కానీ ఫలితము మనకు అంతకంటే రెట్టింపు రావట్లేదండి. ఇప్పుడు మేము 1000 రూపాయలు అంటున్నాడు, ఆడి వేతలకు 700, 600 ఇస్తున్నారు. కాదు మీరు ఇంతగా కష్టపడి నేనేంటంటే ఇంకొక మార్గం, నా ఫ్రెండ్ ని చూసి నేను మార్గం కనుక్కున్నా కాబట్టి. అవునయ్యా, కరెక్టే, నీ ఫ్రెండ్ ని చూసి నువ్వు చేసావు. ఇంత జరిగింది కదా, ఇంత జరిగిన తర్వాత కూడా ఆ బెట్టింగ్స్ కరెక్ట్ కాదు, బెట్టింగ్స్ వల్ల ఒక్కరే కాదు, మనం ఒక్కళ్ళమే కాదు, కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది అని కొంత కూడా బాధ లేదా మీకు?
అంటే ఇప్పుడు ఆ బెట్టింగ్ మీద ఆ ఆలోచన వేరే ఉంటదండి, ఈ ఆలోచన అనేది ఉండదండి. లేదులేండి, మీరు బాగా బానిస అయిపోయారు ఈ బెట్టింగులకి. ఇంత బానిస మనస్తత్వం వచ్చేసిన తర్వాత మీరు బెట్టింగులు మానుకోలేరు. బెట్టింగుల వల్ల నష్టమే కానీ లాభం అయితే ఉండదు. అసలు ఆ మనస్తత్వమే తప్పు అసలు. అందుకని అమ్మ చూడమ్మా హరిత మేడం, ఒక్క నిమిషం మేడం. తనకి కష్టపడటం చేతగాక నేను కష్టపడి రూపాయి కూడబెట్టి అమ్మా నాన్న దగ్గర తీసుకొచ్చి ఇల్లు కొని అతనే యజమాని కదా అని చెప్పి అతని పేరు మీద మేము ఇల్లు పెడితే చూడండి మేడం ఈ రోజు ఎలా మాట్లాడుతున్నాడు అతను. లేదమ్మా, నా వల్ల పోయిందా అతని వల్ల పోయిందా మేడం? ఇప్పుడు మీరా ఆయన అనేది వదిలిపెట్టేయమ్మా. ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్ళకండి. ఇప్పుడు అతను ఇంతగా బానిస అయిపోయాడు కాబట్టి ఇది ఒక మనస్తత్వం, బానిస మనస్తత్వం. దానికి క్రికెట్ బెట్టింగ్కి అతను అందులో నుంచి బయటికి రాలేడు అతను. అందుకని ఇప్పుడు అతనికి ఒక కుటుంబం అనేది లేకపోతే అప్పుడు తెలిసి వస్తుంది ఆ బాధ. ఎప్పటికైనా సరే మనిషి మారి మనస్తత్వాన్ని మార్చుకుని కుదురుగా పనిచేసే రోజునే నీ దగ్గరకు వస్తాడు. నువ్వు నీ పిల్లల్ని నీ కష్టం మీద ఇప్పుడు ఎలాగో మీ అమ్మా నాన్నకు ఒక్కదాన్నే అంటున్నావు కాబట్టి మీ అమ్మా నాన్న తీసుకొచ్చుకొని నువ్వు వాళ్ళ అండతోటి నువ్వు ఆ ఫుడ్ కోర్ట్ నడిపించుకుంటా పిల్లల్ని పెద్ద చేసుకో. ఏ రోజుకైనా మారి వచ్చాడు అంటే అప్పుడు ఆలోచించవచ్చు అతని గురించి, రవిరాజు గురించి. ప్రస్తుతానికైతే మటుకు అతనితో ఉండటం వేస్ట్ అమ్మా. అతను మారడు. ఇప్పుడు ఇంత ఇదిగా అతను దానికి అలవాటు పడిపోయాడు. వ్యసనం అన్నమాట ఇది. ఈ వ్యసనం ఉన్నవాళ్ళు ఏమైనా సరే నేను మళ్ళీ బెట్టింగ్ చేస్తాను, మళ్ళీ నేను బెట్టింగ్లోనే డబ్బులు సంపాదిస్తాను అనే నమ్మకంలోనే ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు పాత రోజుల్లో రేసులని ఆడేవాళ్ళు, గుర్ర పందాలు. అలా గుర్ర పందాల్లో చిన్నవాళ్ళు చిన్న డబ్బులు పోగొట్టుకుంటే పెద్దవాళ్ళు పెద్ద డబ్బులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఆ గుర్ర పందాలు అనేది కొంచెం రూట్ మార్చుకొని ఈ విధంగా వచ్చింది. ఇంకా నువ్వు మట్టుకు అతనితోటి ఉంటే ఏదో ఒక రోజు నిన్ను పిల్లల్ని కూడా అమ్మేస్తాడు. అందుకని నువ్వు ధైర్యంగా బతకటం నేర్చుకో. మీ అమ్మా నాన్న తోడు ఇంకా అందుకే ఇంకా అతను మారతాడని కానీ అతను నీ జీవితంలో నిన్ను ఉద్ధరిస్తాడని కానీ నీ పిల్లల్ని చూసుకుంటాడని కానీ నమ్మకం లేదు. ఇలాంటి వాళ్ళకి మామూలుగా అయితే నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా ఎవరు వచ్చినా సరే కలపటానికే ట్రై చేస్తాం మేము. మా ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉద్దేశం కుటుంబాలను విడగొట్టడం మా ఉద్దేశం కాదు. కానీ కొంతమంది విషయంలో మేము కలిపి ఉంచితేనే ఎక్కువ నష్టం జరుగుతుంది. అందుకని రాబోయే ప్రమాదాన్ని నేను ఊహించి నేను మీకు చెప్తున్నాను. హరిత, మీరు ధైర్యంగా ఉండండి. మీ అమ్మా నాన్న సహాయంతో మీరు పిల్లల్ని పెంచుకుని మీరు ముందు జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఉన్నంతలో హ్యాపీగా ఉండండి. ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే కూడా నష్టమే. అంటే మా ఉద్దేశం అయితే అదమ్మా. నువ్వు కూడా విడాకులు తీసుకుంటాను అన్నావు కాబట్టి నేను నీకు ఈ సలహా చెప్తున్నా. లేదు అంటే నేను ఇంకొకటి చెప్పుండేదాన్ని. ఇతన్ని ఏ రీహాబ్ సెంటర్లోనో చేర్పించి అతని మనస్తత్వంలో మార్పులు తీసుకొచ్చి అతని ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నం చేసి ఉండేవాళ్ళం. కానీ హరిత చెప్పండి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నేను నిన్ను బెదిరించడం కాదు. మీరు చేసిన పని ఏమన్నా బాగుందా? మనం ఇప్పుడు ఎలా బతకాలనేది మీకు ఆలోచన ఉందా? ఇప్పుడు ఇంతవరకు వచ్చినా మేడం మాట్లాడుతున్నా సరే నువ్వు ఇంకా బెట్టింగులు గట్టి సంపాదించాలన్న ఆలోచనతో ఉండవు. ఇల్లు పోయిందే, నా భార్య నా పిల్లలు రోడ్డు మీద పడతారే అని ఏం మాత్రం ఎంత మీకుంది అసలుకే? నేను కలుసున్నామనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు పోరాడాను. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ బండి పెట్టి నేను అవన్నీ గిన్నెలు కడుక్కుంటా, కూరగాయలు కట్ చేసుకుంటా, నేను అవన్నీ ఇస్తే మీరు కూర్చొని క్యాషియర్ గా చొక్కా నల్లకుండా రాజులాగా వెళ్తారు. మీకు దర్జా కావాలి, పిల్లల్లో భార్య అక్కర్లా. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావు అంతే కదా? మీరేమన్నా అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఒక ఇల్లు ₹1,00,00,000 డబ్బులు మొత్తం నాశనం చేసిన తర్వాత ఇంకా బెదిరించడం ఏంటండి? ఇప్పటికి నేను మీకు గౌరవిస్తున్నా. చూడమ్మా హరిత, రవిరాజ్ ఒక మాట వినండి. మీకు అంటే ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి ఆ అమ్మాయి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా చెయ్యాలని మీరు చూస్తున్నట్టున్నారు.
అంటే బెదిరిస్తున్నావా అంటే మీరు బెదిరిస్తున్నట్టుంది కానీ ఆ అమ్మాయి బెదిరిస్తున్నట్టు లేదు. ఆ అమ్మాయి భవిష్యత్తు ఎట్లా అని ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. ఈ అమ్మాయితోనే ఉండి ఈ అమ్మాయి కష్టపడుతుంటే ఈ అమ్మాయి డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులతోటి ఇస్త్రీ చొక్కా నలక్కోకుండా పెత్తనం చేయటం ఎట్లా అని మీరు ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరిలో ఆలోచన ఎవరిది కరెక్ట్? అదేనమ్మా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీ ఇద్దరు ఆలోచనలు నేను చెప్పాను, ఇంతకంటే భిన్నంగా ఉంటాయని మీరు చెప్పండి చూద్దాము. మీరు ఆమెను ఏంటి బెదిరిస్తున్నారు? ఏమి బెట్టింగ్లు ఆడి ఆస్తులు పోగొట్టి ఉద్యోగాలు చేయని భర్త లేకుండా బతకలేరు అని అనుకుంటున్నారా? ఈ అహంకారం దేనికి మీకు? ఈ అహంకారం కాదు మీకు ఉండాల్సింది. ఒక ఆలోచన ఉండి నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, 2 బిడ్డల్ని ప్రపంచంలోకి తీసుకొచ్చాను, వాళ్ళని ఎట్లా వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఎట్లా చదువులు చెప్పించాలి, వాళ్ళకి ఎట్లా రేపొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు ఎట్లా చేయాలి ఒక తండ్రిగా అనేది మీరు ఆలోచించడం మానేసి బాధ్యతారహితంగా బెట్టింగ్లు ఆడింది చాలనట్టు ఇంకా బుకాయిస్తారు దేనికండి? మీరు ఏదన్నా ఉంటే మారి చూపించండి. మారిన తర్వాత ఆమె దగ్గరికి రండి, నేను మారాను, నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను, ఇన్ని రోజుల నుంచి నేను నా జీవితంలో నేను బెట్టింగ్లు ఆడను అని ఆమెకు నిరూపించుకొని ఆమెతో కలిసి ఉందరు. కానీ మీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే మీకంటూ మనుషులు లేకుండా అయిపోతేనే మీకు బుద్ధి వస్తుంది. మీలాంటి వాళ్ళకి ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి తెలుసా అండి బెట్టింగ్ మూలాన? ఒకళ్ళు ఆడారని ఇంకొకళ్ళు ఆడారని ఇంకొకళ్ళు. బెట్టింగ్లో డబ్బులు ఎట్లా వస్తాయండి? అంటే ఎవరికన్నా నష్టం జరిగితేనే మనకు డబ్బులు వచ్చేది. అసలు ఎవరి నష్టమో ఎందుకు రావాలి, ఆ డబ్బులు మనకు రావాలి అని అనుకోవడం ఎంత తప్పండి. మీరు మీ మనస్తత్వం మారదండి. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరు, భార్య పిల్లలు, వాళ్ళు దగ్గర లేకుండా అయిపోతే కానీ మీరు జీవితంలో ఒంటరిగా నడి రోడ్డు మీద నుంచుంటే కానీ మీకు జీవితం అంటే విలువ ఏంటో తెలిసి రాదు. మీరు లేకపోయినా ఆ అమ్మాయి బతకగలదు. ఎందుకంటే ఆ అమ్మాయి కష్టాన్ని నమ్ముకున్న అమ్మాయి, కష్టపడగలదు. అలాంటి వాళ్ళు ఇవాళ కాతే రేపైనా సరే నిలబడి బాధ్యతలు నెరవేర్చి చూపిస్తారు, నిరూపిస్తారు. అందుకని దయచేసి మీరు అట్లాగే ఏం పర్వాలేదండి, ఏం పర్వాలేదు. లేదండి అసలు మీతోటి ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదండి. మీతోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఆ అమ్మాయికి ఏదైనా అవసరం అయితే మేము సపోర్ట్గా ఉంటాం తప్పితే మీరు మనసు మార్చుకుంటారంటే మీకు ఇంకా సలహాలు ఏదన్నా ఇస్తాం మేము. ఆ అమ్మాయి మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇతను అసలు మనసు ఎలా మాట్లాడుతున్నాడు? అసలు మార్చుకోడమ్మా, అతను మనసు మార్చుకోడు కాబట్టే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. బాబు నువ్వు నీ మనస్తత్వం మార్చు, ఎలా బతుకుతో చూస్తానని చెప్తున్నారు. నువ్వెలా బతుకుతావో ఆలోచించుకో. ఆ అమ్మాయి ఎలా అయినా బతకగలదు, పిల్లల్ని బతికించుకోగలదు. అందుకని దయచేసి రవిరాజ్ మీరు ఛాలెంజ్లు చేయటం మానేసి నా ముందు జీవితం ఎట్లా, ఇప్పుడు నేను రేపొద్దున భార్య పిల్లలు నా పక్క నుంచి వెళ్ళిపోయారు, నేను బతకటం ఎట్లా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు సమాజంలో ఏమాత్రం విలువ ఉంటుందో మీకు అర్థం. ఒక కుటుంబం ఉన్న వాళ్ళకు ఉన్న విలువ కుటుంబాలను వదిలేసుకుని నిర్లక్ష్యం చేసుకుని కుటుంబాలు చేజారిపోయిన తర్వాత వాళ్ళకి ఏం విలువ ఉంటుందో మీరు రేపటి నుంచి చూద్దురు. కానీ ఇప్పటిదాకా ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇంటి మీదకి జనాలు వచ్చారు. అసలు ఆ ఇల్లే లేకపోతే మిమ్మల్ని తన్ని తగలేసేవాళ్ళు. అర్థమైందా? ఇది వాస్తవం. మీరు ఈ వాస్తవాలను అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు. ఎందుకంటే బెట్టింగ్లు ఆడేవాళ్ళు వాస్తవ ప్రపంచంతో సంబంధంలో ఉండరు. అసలు వాస్తవ ప్రపంచంలో కనుక సంబంధంలో ఉంటే బెట్టింగ్ల వల్ల డబ్బులు వస్తాయా రావా, మనం ఏమవుతాము అని ఆలోచించుకుంటారు ఎవరైనా. మీకు ఆ ఆలోచన జ్ఞానమే పోయింది అసలు. అందుకోసం దయచేసి మీ బతుకు మీరు బతకండి, ఆవిడ బతుకు ఆవిడ బతుకుతుంది. మీరు ఏ రోజైనా మారిన తర్వాత వస్తే కూడా ఆమె గనక స్వీకరించకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఆవిడ్ని మేము కౌన్సిలింగ్ చేసి ఒప్పిస్తాం మీ ఇద్దరు కలిసి ఉండటానికి. ఇంతకంటే అది మీరు ఆ మాట అన్నారు శబాష్. అంతేగాని ఎలా బతుకుతానో చూస్తాను అనే సవాళ్లు విసరటం కరెక్ట్ కాదు. మీ బతుకు మీరు బతికి చూపించండి. సరేనా? కాదంటే అప్పుడప్పుడు పైసలు వేయమని చెప్పండి. ఆమె ఎందుకు వేస్తుందండి?
కావాలి కదా నేను కూడా. మరి బతకాలిగయ్యా, నువ్వు బతికి చూపించవయ్యా. నువ్వు ఇందాకేం ఛాలెంజ్ చేసావు చెప్పు? ఆమె ఎట్లా బతుకుతుందో చూస్తానంటున్నావు. ఇప్పుడేమో ఆమె బతకగలదు, నాకు కూడా డబ్బు ఇవ్వగలదు అని చెప్తున్నావు. అదే నువ్వు ఒక ఊహాలోకంలో ఉన్నావు, దాని నుంచి బయటికి రా ఫస్ట్. హరిత మీతోనే ఒక 2 మాటలు మాట్లాడాలి, ఆయన కాల్ కట్ చేసేసి. హరిత, ఇదమ్మా పరిస్థితి. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. నీ నిర్ణయం ప్రకారం నువ్వు ఉండు. కాకపోతే మీ అమ్మా నాన్నల సపోర్ట్ మట్టుకు నువ్వు తీసుకో. మీ అమ్మా నాన్నలు పిల్లలు మీరందరూ కలిసి ఉండి ఆ ఫుడ్ కోర్ట్ నడుపుకుంటా, మీ మీ నాన్న అయితే ఆ పని చేయలేడు, కూతురు కష్టాన్ని తీసుకుని వెళ్తాడని కూడా అనుకోను నేను. మీ అందరూ కలిసి చేసుకోండి. మీ అమ్మ కొంచెం పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుంది. మీ ఇద్దరు కష్టపడితే, కష్టపడేవాడికి ఇవాళ కాతే రేపైనా మంచి రోజులు వస్తాయి. మీరేమీ భయపడక్కర్లేదు. నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు కష్టపడండి. మీకు ఎప్పుడైనా ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా, అతని వైపు నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా మీరు మాకు కాల్ చేయండి. సరే మేడం, చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఓకే హరిత. ఓకే అమ్మా. సరే మేడం.